పవర్లో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఏది వినబడదు, అసలు దగ్గరకు కూడా రాదు. పవర్కి దిగిన సందర్భంలో ఎవరన్నా చెప్పారంటే మమ్మల్ని అవమానిస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సినటువంటి పాయింట్, ఇక్కడ ఎవరు అవమానించేటటువంటి ఉద్దేశాలు లేవు. కాకపోతే పార్టీకి సంబంధించినటువంటి టీం ఆలోచనలు ఎప్పటికైనా సరే వినాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సామాజిక సమీకరణ. నో డౌట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి మంచి అవకాశాలు ఇచ్చారు. సమస్య ఎక్కడొచ్చింది? వాళ్ళు ఆ విలువని ఎంజాయ్ చేయలేకపోయారు. ఎందుకని? వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నటువంటిది మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి. సజ్జల రామకృష్ణారెడ్డా, విజయసాయిరెడ్డా, లేకపోతే కనుక వైవి సుబ్బారెడ్డా, ఇట్లాంటి రెడ్లకే వాళ్ళు జవాబుదారి. అక్కడ వాళ్ళు ఆ స్వతంత్రతని ఆస్వాదించలేరు. ఇది నెంబర్ 1. రెండవది, వాళ్ళుగా పేరు ఇప్పుడు లైక్ తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు ఫ్రీడమ్ మేగా, అక్కడ కూడా ఉంటుంది సామాజిక వర్గ పరంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే ఉంటుంది. కానీ ఫ్రీడమ్ను ఆస్వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓ అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు, ఆనందబాబు లాంటి వాళ్ళు, జవహర్ లాంటి వాళ్ళు. అలాంటి స్వేచ్ఛ ఇక్కడ ఎంతమందికి ఉంది? ఈ సమస్య ఖచ్చితంగా వస్తుంది, చర్చ జరుగుతుంది. వాళ్ళు మాట్లాడుకుంటారు, మనతో మాట్లాడరు. ఇప్పటికైనా సరే మనం ప్రతి అంశం రిపోర్టింగ్ టీం అంటే కోర్ టీంలో అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తున్నానని కాకుండా కలుపుకెళ్తున్నా అన్నటువంటి రూట్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళ్తారా లేదా ఇక ఆయన ఇష్టం.